హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్పగస్ మీడియా. ఈరోజు వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఓపెనింగ్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి, సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏవైతే మాట్లాడారో ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఆ మాటల వెనక ఏముందన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి, మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాం. చాలామంది సీఎం రేవంత్ రెడ్డి గారి మాట మాట్లాడంగానే ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, ఈయన టీడీపీ మనిషి అన్నక్కడికి ఇష్టానుసారంగా చాలామంది చాలా కామెంట్లు చేస్తారు. అసలు ఆయన ఈ మాటలు ఎందుకు మాట్లాడిండు అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కనుక సీనియర్ ఎన్టీఆర్ గారితో కనుక స్టార్ట్ చేస్తే, సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ, అప్పుడంతా ఒకటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జొన్న రొట్టెలు, రాగులు, జొన్న రొట్టెలు ఇవి తప్ప అన్నం అనేది ఏదైనా పెళ్ళికి పోతానో లేకపోతే ఏదైనా పెద్ద ఫంక్షన్ అయితేనో ఎవరో పైసలు ఉంటే మాత్రమే అన్నం పప్పేసి పెడుతుండే. అప్పుడు ఇట్లా బస్తాలు అన్న ఇవేం లేదు. అప్పుడు పండించే పంటలు కూడా రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇవే ఉంటుండే కనుక అప్పుడు ఉన్న పరిస్థితులు అట్లా అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి అది ఒక చాలా హిస్టారికల్ డే అనమాట. అది అంటే ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి అప్పుడు ఆ ₹2 కిలో బియ్యం ఏదైతే ఆయన అనౌన్స్మెంట్ చేసి ₹2 కిలో బియ్యం ఏదైతే పేదలకు ఇచ్చిండో ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి దాని విలువ కానీ దానికి పడ్డ కష్టం కానీ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆన్లైన్ ఆర్డర్ చేసి ఇంటికి ఇచ్చిపోయే రోజులు ఇవి. బియ్యం స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ, దేనిలో కానీ ఆర్డర్ చేసి ఇంటికి వచ్చి పోయే జమానా ఇది. మళ్ళీ దానిలో నీకు రకరకాల బియ్యం దొరుకుతున్న రోజులు ఇవి. బట్ అప్పుడు దొడ్డు బియ్యం, ఇప్పుడు ఆ దొడ్డు బియ్యం అంటే కూడా చాలామంది తెలియదు. అప్పుడున్న దొడ్డు బియ్యం ఏదైతే ఉందో దొడ్డు బియ్యం కూడా ₹2, అది ₹2 కిలోకి ఇచ్చాడంటే మామూలు విషయం కాదు అప్పట్లో. ఇదే మాట చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు అన్నం అంటే పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో తప్ప ఇంట్లో తినలేని రోజులలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి ₹2 కిలో బియ్యం ఇచ్చి అందరి కడుపు నింపిండు. తెల్లటి అన్నం తింటే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానిలో ఇంత కూడా తప్పులేదు. ఆయన టీడీపీ పార్టీ నుంచి వచ్చినాను, లేకపోతే ఆయన ఇంతకుముందు టీడీపీలో ఉన్నాడని చెప్పు ఈ మాటలు మాట్లాడాడు ఆయన. ఇది వాస్తవం. ఇది ఎన్టీ రామారావు గారిని ఎందుకు తలుచుకున్నారంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అసంటికి. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పటేల్ పట్టవారి, ఈ కర్ణం ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయి ఒంగొంగు దండాలు పెట్టి గుడ్డి చాకరీ చేసి ఈ చిన్న చిన్న పనుల కోసం కూడా మనుషులను ఇబ్బంది పెట్టే రోజుల నుంచి ఆ పటేల్ పట్వారి, కర్ణం ఇవన్నీ తీసిపడేసి రాజ్యాధికారం ఇచ్చినట్టు చేసిండు రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్. అటువంటి సీనియర్ ఎన్టీఆర్, అటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రిని పొగిడితే తప్పేముందంత అందులో? చాలామంది టీడీపీ అది ఆ మనిషి ఈ మనిషి ఇవన్నీ మాట్లాడుతారు కదా. ఇన్ని కాలం మాట్లాడడానికి అవసరం ఏముంది? అక్కడ అబద్ధం ఏముంది ఆయన చెప్పిన దానిలో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానిలో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి. ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన మంచి పనులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే అంత గుండెలు పగిలిపోయే బాధ ఏముంది ఎవరికన్నా సరే? అదేం తప్పు కాదు కదా. అది నాకైతే ఏం తప్పు అనిపించలేదు. అది ఆయన అప్పుడు అది నిజంగా అది చేసింది కాబట్టి ఈయన ఇప్పుడు మాట్లాడుతుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని ఏళ్ళ తర్వాత సన్నబియ్యం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు, ఇది కూడా రేపు పొద్దున్న ఇప్పుడు కాకుండా సరే కూడా 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు రేవంత్ రెడ్డి గారు మాట కూడా ఇట్లా చెప్పుకుంటారు అప్పుడున్న ముఖ్యమంత్రులు. ఎందుకంటే కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇటువంటివన్నీ చరిత్రలో గుర్తుండిపోతాయి అందరికీ. చరిత్రలో గుర్తుంటాయి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు ఆ రోజు ఎన్టీఆర్ గారు ₹2 కిలో బియ్యం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన సన్న బియ్యం కావచ్చు, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు ఇలాంటివి. రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి పేరు తీయడం ఎటువంటి తప్పు లేదు. అందులోనే రాజకీయ కోణంగా, పార్టీల కోణంగా చూసే అవసరం అంతకన్నా లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే హైటెక్ సిటీ, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు అని చెప్పినప్పుడు తప్పేముంది ఇందులోని? హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు గారు కాదా? ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎంఎంటీఎస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇప్పుడున్న మెట్రోని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కాదా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆయన అన్ని ప్రపోజల్ పెట్టి అప్రూవల్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి టేకప్ చేసింది ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఇప్పుడు ఎవడైనా సరే కూడా రోడ్డు వేసినాక ఎవరు తిరగమని తిరుగుతాడు. బైక్ వేసుకొని, కార్ వేసుకొని నీకు నచ్చినట్టు విచ్చలవిడిగా తిరగమంటే తిరుగుతావు. బట్ రోడ్డు వేసుడు కావాలి కదా ఫస్ట్. అదేనా తూపాపం అడ్డదిడ్డమైన రోడ్డు కూడా కాదు, అది సాలిడ్ రోడ్డు.
ఎటువంటి బండ్లన్నా నడిచే రోడ్డు వేస్తే ఎటువంటి ఇష్టానుసారంగా ఎవడన్నా నడపచ్చు. అది ఇప్పుడు నేను నడపవచ్చు, నువ్వు నడపవచ్చు. దానిలో సుతారం ఏముంది? ఎవరికైనా అనిపిస్తుంది ఏముంది ఆ రోడ్డు మీద పోయడని చెప్పి. బట్ ఆ రోడ్డు వేసేవాడు కావాలి కదా. కొండలు గుట్టల్ని పిండి చేసి కొండలు తప్ప ఏమి కనిపించని మాదాపూర్ హైటెక్ సిటీలో ఈరోజు ఎటు చూసినా సరే కూడా ఒక న్యూయార్క్, ఒక ఇంగ్లాండ్, ఒక యూకే, ఒక యుఎస్ రేంజ్లో నైట్లో వస్తే చాలామంది సెలబ్రిటీ కూడా మాట్లాడుతున్న మాటలు అసలు ఇండియాలో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళకి. ఆ 5 స్టార్ హోటల్ కావచ్చు, ఆ కార్పొరేట్ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవే కదా. మైక్రోసాఫ్ట్ లాంటి ఒక కంపెనీని అప్పుడున్న ఆ రోజుల్లోనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇండియాలో పెడితే హైదరాబాద్లో పెట్టాలన్న కాడికి వాళ్ళతో మాట్లాడి తీసుకొస్తేనే కదా, వాళ్ళని చూసే కదా ఈరోజు వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లేకుండా ఏదైనా పని అవుతుందా? ఏ పని కాదు. అటువంటి మైక్రోసాఫ్ట్ని ఆయన తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇవన్నీ రావడంలో తప్పేముంది? దానిలో మనం రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి మీకు ఇంత కూడా ఆస్కారం లేదు ఎవరికి కూడా. ఆయన చెప్పింది వాస్తవం. చాలామందికి అది డైజెస్ట్ కాకపోవచ్చు, ఒప్పుకోవచ్చు, వాళ్ళ మనసుకు తెలుసు అది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే. ఐటీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అవతల ఎవరికైతే నచ్చదో వాళ్ళకు కూడా తెలుసు. బట్ రాజకీయ పరంగా ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి కాబట్టి ఈసంటి మాటలు మాట్లాడతారు. ఇప్పటికీ టీడీపీ అయినా అది అని చెప్పి రాష్ట్రాలు విడిపోయినాయి, పార్టీలు విడిపోయినాయి. ఆ రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ ఉంది, ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ ఉంది, అయిపోయింది అదంతా. ఇంకెన్ని రోజులు ఈ ప్రాంతీయవాదంతో బతుకుతారు? ఎవరు రాష్ట్రాలు వచ్చి ఎవరు బతకాలు బతుకుతున్న గిడంగా ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద ఏడవడం ఏంది అసలు? ఇప్పుడు కూడా కొంచెం కూడా మెచ్యూరిటీ రాజకీయాలు లేకుండా చిల్లరగాళ్ళకి మాట్లాడుతారు కొంతమంది. ఉన్న వాస్తవం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసింది కాబట్టి ఈరోజు మాట్లాడింది ఆయన. తప్పేముంది అందులోని? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో. తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తీసుకొచ్చిండో సంస్కరణలన్నీ, ఇగో నెక్స్ట్ ఇవన్నీ టేకప్ చేసే ప్రాజెక్టులు అని చెప్పి ఆయన గవర్నమెంట్ దిగిపోయినప్పుడు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని కొనసాగించుకుంటా రైతులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, రైలుకి ఏ విధంగా మేలు చేస్తే రైతులు బాగుంటారో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ మార్పును ఒక విధానంగా తీసుకుపోయి రైతులకు మేలు చేయడం. ఇటువైపు ఐటీనే కాకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఐటీ అని చెప్పి ఆయన ఈ పెద్ద వాళ్ళని ఒప్పించే పనిలో కొంచెం రైతుల్ని లైట్ తీసుకోవడం వల్ల ఆ ఇబ్బంది మళ్ళీ నాకు రావద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి రైతులకి ఉచిత విద్యుత్ కావచ్చు, వాళ్ళకి సబ్సిడీలు కావచ్చు, ఏమైనా ట్రాన్స్ఫార్మర్ ఏదైతే తొందరగా రీప్లేస్మెంట్ కావచ్చు, ఆయన రైతుల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు కూడా చాలా గొప్పవి. అందుకని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చెప్పారు. వీళ్ళ ముగ్గురు గురించి చెప్పడంలో రేవంత్ రెడ్డి గారు ఏమైనా అబద్ధం చెప్పారా? ఏమైనా తప్పు చెప్పారా? నిజమే కదా, ఉన్నమాటనే కదా చెప్పింది. ఉన్నమాట అంటే ఎవరికైనా నచ్చదంటారు చూసినావా, కింద నుంచి కాలుతుంది అంటారు కదా, అట్లనే కాలుతుంది. ఆయన చెప్పిన మాటనే ఉన్నమాటలే. ఇది ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. ఒక వ్యక్తి ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల జరుగుతున్న మంచి గురించే మాట్లాడింది ఆయన. అక్కడ భూతద్దం పెట్టి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. ఆయన మాట్లాడింది వాస్తవం, నిజాలు ఒప్పుకోవాలి. మీకు పార్టీ నచ్చకపోయినా, రేవంత్ రెడ్డి గారు నచ్చకపోయినా ఆయన మాట్లాడింది వాస్తవం కాబట్టి ఆయన మాటలు మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారు మీకున్న ధైర్యం, మీకున్న క్రేజు ఇప్పట్లో మిమ్మల్ని కొట్టుటాడు ఎవడూ లేడు. ఎన్ని మాట మాట్లాడినా సరే మీకున్న దమ్ము మీకు మీరే దమ్ము, అంతే. మీకు మీరే పోటీ, ఎవడు లేడు మీకు పోటీ. జై రేవంత్ రెడ్డి గారు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. జై హింద్.